राधास्वामी राधास्वामी दयाल की दया, राधास्वामी सहाय। प्रेम की डगर दिखा दो जी, मुझे प्रेम की डगर दिखा दो जी। हाँ जी, प्रेम की डगर बता दो जी। रैन अंधेरी पंथ न सूझे, रैन अंधेरी पंथ न सूझे, हाथ पकड़ के जता दो जी। पीर विरह की कलेज साले, पिय से मोह मिला दो जी। प्रेम की डगर दिखा दो जी। भूख प्यास दुख अधिक सतावे, अमृत धार पिला दो जी। हाय हाय पिया के विधि पाओ, कोई जतन बता दो जी। प्रेम की डगर दिखा दो जी, मुझे प्रेम की डगर बता दो जी। पिया का बोझ सुहावन लागे, अनहद तूर बजा दो जी। अखियन नीर बहे जलधारा, विरह की आग लगा दो जी। प्रेम की डगर दिखा दो जी, मुझे प्रेम की डगर दिखा दो जी। आशा तृष्णा सब विधि मेटो, ध्रुपद आंखें लखा दो जी। जिया घबराया हिया कुलावे, जी की जलन मिटा दो जी। प्रेम की डगर दिखा दो जी। हाँ जी, प्रेम की डगर बता दो जी। निस दिन तड़पूं निस दिन तरसूं, प्रेम नगर पहुँचा दो जी। फल मीठे मिले दया से, बूंद अमी की पिला दो जी। प्रेम की डगर दिखा दो जी। हाँ जी, प्रेम की डगर बता दो जी। व्याकुल हूँ चहु दिश में भटकूं, भूल भरम को घटा दो जी। विरहिन देत संदेशा अपना, पिय को मेरे सुना दो जी। प्रेम की डगर दिखा दो जी, मुझे प्रेम की डगर दिखा दो जी। घर की हुई न राह बाट की, हिय का कष्ट हटा दो जी। राधा स्वामी चरण शरण बलिहारी, जम का जाल कटा दो जी। जम का जाल कटा दो जी। प्रेम की डगर दिखा दो जी, मुझे प्रेम की डगर बता दो जी। हाँ जी, प्रेम की डगर बता दो जी। ప్రేమ की डगर दिखा दो जी। శిష్యుడు తన గురువును ప్రార్థన చేస్తున్నాడు. పురంధని హుజూర్ దాతా దయాల్ మహర్షి శివరత్లాల్జీ మహారాజ్ తన గురువును ప్రార్థిస్తున్నారు. ఆ ప్రార్థన ఏ విధంగా ఉండాలో మనకు బోధిస్తున్నారు. ఏమని? ఆ ప్రేమకి డగర్ దిఖా దో జీ. ప్రేమ, ఎందుకంటే ఆ సర్వాధార సర్వేశ్వరుడు పరమాత్మ భగవంతుడు, మనలో ఉన్న భగవంతుడు ప్రేమకు సాగరుడు, ప్రేమకు సముద్రం వంటివాడు. ఆ ప్రేమ సాగరంలోకి, ప్రేమ నగరానికి నన్ను చేర్చు, ప్రేమ స్వరూపం ఏంటిదో నాకు దర్శనం చేయించమని ఇక్కడ ప్రార్థిస్తున్నాడు శిష్యుడు. సురతు శబ్దాన్ని ప్రార్థిస్తూ ఉన్నది. శిష్యుడు గురువును ప్రార్థిస్తున్నాడు. దాతాదయాల్జీ మహారాజ్ తన గురువును ప్రార్థించడమే కాక మనకు ఏ విధంగా ప్రార్థించాలో ఈ శబ్దం ద్వారా వివరిస్తున్నారు. रैन अंधेरी पंथ न सूझे, हाथ पकड़ के जता दो जी। रैन अंधेरी पंथ न सूझे, रैन अंधेरी చీకటి రాత్రి, రైన్ అంటే చీకటి, అంధేరా చీకటి,
ఆ పంథ్న సూచే పంథ్ అంటే మార్గం తెలుస్తలేదు, మార్గం కనిపిస్తలేదు. అమావాస్య అమావాస్య రోజు అట్లాంటి 1000 అమావాస్యలు గాఢాంధకారం ఉన్నది. అటువంటి చీకట్లో దారి ఎట్లా కనిపిస్తుంది? నడిచే మార్గంలో నడిచే వారికి దారి కనిపించదు. కనుకనే ఏమంటున్నాడు ఇక్కడ, హాత్ పకడికే జతా దోజీ. ఆ చీకట్లో నేను బయలుదేరిన నాకు ఎటు పోవాలనో, ఏ దారిన పోవాలనో, అసలు దారిలో ముళ్ళు ఉన్నాయో, ఇంకేది ఉన్నదో, బురద ఉందో ఏముందో నాకు అర్థం కాదు. నా చెయ్యి పట్టుకొని నన్ను నడిపించు, నా దారి చూపించు. హాత్ పకడికే జతా దోజీ. చెయ్యి పట్టుకొని, ఒక తల్లి తన పిల్లలను ఎట్లా నడిపిస్తుందో చెయ్యి పట్టుకొని ఆ విధంగా నన్ను నడిపించు. ఎందుకంటే అర్ధరాత్రి చీకటి, నాకు మార్గమే కనిపిస్తలేదు. కానీ బయలుదేరిన. పీరు విరహకి కలేజ సాలే పియసే మోహే మిలా దోజీ. పీరు విరహకి కలేజ సాలే. పీర్ అంటే ఆ విరహకి కలేజ సాలే, ఆ గురువును చేరుకునే విరహం. మనకు ఇష్టమైన వాళ్ళు దూరమైనప్పుడు ఆ విరహ వేదన అనేది మనసులో కలుగుతుంది. ఆ అదేం చేస్తుంది? హృదయాన్ని కోసేస్తుంది. విరహ వేదన మనిషికి అత్యంత కష్టకారణమవుతుంది, అత్యంత బాధకు కారణమవుతుంది ఆ విరహం అనేది. ఆ విరహం దేని గురించి? పీర్ అంటే సద్గురువు కోసం, ఆ సద్గురువును కలుసుకోవాలనే విరహ వేదన నా గుండెను కోసేస్తూ ఉన్నది. కలేజ అంటే ఇది కాలేయం కావచ్చు, హృదయమే. హృదయాన్ని, నా మనసును కోసేస్తూ ఉన్నది. పియసే మోహమిలాదూజీ. నా ప్రియతముణ్ణి నన్ను ఆయన దగ్గరికి నన్ను చేర్చు, ఆయనను కలుపు అని ఇక్కడ. ఏది పియా అంటే ఇక్కడ సంత్ సద్గురువు వక్త్. ఆ సంత్ సద్గురువు, ఆ సమయపు సద్గురువు మాత్రమే ఆ మార్గం చూపించగలుగుతాడు. అందుకనే ప్రార్థన. సద్గురువు ఏం చేస్తున్నాడు? మన శరీరంలోని, మన కారణ శరీరంలో ఉన్న విరాజమానమై ఉన్న ఆ సర్వాధార సర్వేశ్వరుని దగ్గరికి మనం తీసుకెళ్ళి ఆయన మమేకం చేస్తాడు, నిజధామానికి చేరుస్తాడు. ఏ ఇంటి నుంచి అయితే మనం బయటకు వచ్చినామో ఆ ఇంటికి చేరుస్తాడు. అంతకుముందు ఎందుకు విరహంగా కలుగుతూ ఉన్నది? 84 లక్షల జీవరాశుల తర్వాత అద్భుతమైనటువంటి, అమూల్యమైనటువంటి మానవ శరీరం దొరికింది. దీనికోసము దేవతలు కూడా తర్పిస్తూ ఉంటారు, మానవులైతే బాగుండు, ఈ ఎల్లవేళ ఇక శాశ్వతంగా ఆ శాంతలోకం, ప్రశాంత లోకానికి, ఆనందమయ లోకానికి, మంగళమయ లోకానికి చేరుకోవచ్చు. లేదంటే దేవతల పని ఏంటిది? తమకు అప్పగించిన పనులను నిరంతరం చేస్తూ ఉండటమే, వాటి నుంచి విముక్తిగా. కానీ మనుషులకు ఇది లేదు, ఆ బాధ లేదు. మనస్ఫూర్తిగా ఆ సద్గురు ప్రార్థించి అంతర్ముఖంగా ప్రయాణం కొనసాగిస్తే ఆ సర్వాధార సర్వేశ్వరుని చరణాలలోకి చేరుకోవచ్చు. రైన అంధేరి పంతున సూజే. ఈ చీకటి రాత్రి దారి దొరకడం లేదు, నా చేయి పట్టుకొని నడిపించు. ఆ విరహం ఎవరు? ఆ సద్గురు, ఆ సర్వాధార సర్వేశ్వరుడు మాలిక్ పరమాత్మ దర్శనం కోసము ఆ విరహము నన్ను బాధిస్తూ ఉన్నది, నా గుండెను కోస్తూ ఉన్నది. నన్ను నా ప్రియతమునితో కలుపు. భూకు ప్యాస దుఃఖ అధిక సతావే. భూకు ప్యాస అధిక సతావే. భూకు ఆకలి, ప్యాస దాహము. ఆకలి దప్పులు నన్ను చాలా బాధిస్తున్నాయి. మన ఆకలి దప్పులు ఇవి భౌతిక శరీరానికి అన్నము, నీళ్ళు ఇవన్నీ బాధిస్తుంటే, వాటిని ఆకలి అయినప్పుడు లేదా దాహమైనప్పుడు బయటి భోజనము, అన్నమో రొట్టెనో ఏదో తినే పదార్థం తింటే, పండో ఫలమో ఏదో తింటే ఈ ఆకలి తీరుతుంది, దాహం తీరుతుంది నీళ్లు తాగితే. కానీ ఇక్కడ ఈ ఆకలి దప్పులు అవి శరీరం కోసం, శరీరాన్ని సంతృప్తిపరిచేటందుకు. కానీ ఇక్కడ
భగవంతుని దర్శనం కోసం, పరమాత్మ దర్శనం కోసం, సద్గురువు దర్శనం కోసము ఇక్కడ ఆకలి దప్పులు అవుతున్నాయి శిష్యునికి. భూకు ప్యాస దుఃఖు అధిక సతావే, దేనికోసము ఆ పరమాత్మను పొందడానికి. ఆ ఆకలి దప్పులు నన్ను చాలా బాధిస్తున్నాయి, పీడిస్తున్నాయి, వేధిస్తున్నాయి. భూకు ప్యాస దుఃఖు అధిక సతావే, అమృతధార పిలాదోచి. అమృతధారం ఎక్కడుంది? ఆ చిదాకాశ బ్రహ్మాండ స్థానంలోనే ఉన్నది. రస్ గగన్ గుఫామే అజర్ జరే అంటాడు కబీర్ సాహెబ్. ఆ గగనం అంటే ఆ కారణ శరీరం లేదా పారబ్రహ్మాండ శరీరం. అక్కడ అమృత ధార ఉన్నది, అమృత కుండం ఉన్నది. అక్కడి నుంచి ధార, ఆ ధారను, అమృత ధారను నాకు తాగించు. అమృత ధార పిలాదోజీ, హాయ్ హాయ్ పియాకే విధి హాయ్ 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 అని ఎప్పుడు అంటారు? ఎంతో పెద్ద ఆపద వస్తే హాయ్ హాయ్ అనే శబ్దం మన లోపల నుంచి అప్రయత్నంగా వెలువడుతుంది నోటి నుంచి. అయ్యో అని, హాయ్ హాయ్ అయ్యో అని. హాయ్ హాయ్ పియాకే కహి విధి పాం. ఆ పియా సర్వాధార సర్వేశ్వరుని మాలిక్ను ఏ విధంగా కలుసుకోగలను? కహి విధి పాము, ఏ విధంగా పొందగలను? కోయి చేతన్, ఏదైనా ఉపాయం చెప్పు అని ప్రార్థిస్తున్నాడు, సద్గురువును ప్రార్థిస్తున్నాడు. హాయ్ హాయ్ హాయ్, ఏ విధంగా, ఎందుకు హాయ్ హాయ్ అనే శబ్దం వస్తూ ఉన్నది? ఆ విరహ వేదన తారాస్థాయికి అందుకున్నది. తారాస్థాయి కంటే చాలా, దాని గురించి వర్ణన అది అనుభవిస్తే కానీ తెలియదు. అది తారాస్థాయికి అందుకున్న, పతాక స్థాయికి అందుకున్న ఆ విరహ వేదనను చల్లార్చాలంటే, ఆపాలంటే అది అమృతధార తాగించమని. ఆ అమృతధార తాగించినప్పుడు మాత్రమే ఈ ఆకలి దప్పులు అనేది, ఏ ఆకలి దప్పులు, శరీరం ఆకలి దప్పులు కాదు, ఇక్కడ మనసుకు, మన శిష్యుడికి సురత్కో ఈ యొక్క ఆకలి దప్పులు తొలగిపోతాయి ఎప్పుడు? ఆ అమృతధార తాగిన తర్వాత. అందుకే హాయ్ హాయ్ పియాకే విధి పాము, అమృతధార పిలాదోజీ, కోయి జతన్, ఏదైనా ఉపాయం చెప్పు, ఏ విధంగా పొందగలనో ఉపాయం చెప్పమని వేడుకుంటున్నాడు. పియకా బోజ్ సుహావన లాగే అనహద్ తూరు బజా దోజీ. పియకా బోజ్ సుహావన లాగే, ప్రియతముని దర్శనము, ఆయన ఆలోచనని, ఆ పరమాత్మ యొక్క ఆలోచనని సుహావనలాగి ఎంతో అద్భుతంగా, సుందరంగా ఉన్నది. పరమాత్మ దర్శనం గురించి వింటేనే ఎంతో ఆనందమయమైపోతున్నది, మనసు సంతోషంతో నిండిపోతున్నది. పియకాబోజు సుహావనలాగే అనహద్ తూరు బజాద్. అనహద తూర్ అంటే శబ్దము, ఒక రకమైనటువంటి వాయిద్యం, ధ్వని. ఆ అనహద నాదము నిరంతరము మన మనసులో ధ్వనిస్తూ ఉన్నది. ఆ ధ్వనిని వినిపించమంటున్నాడు. అనహద్ తూరు బజాదోజీ. ఆ తూర్ నగారని ఎవరైనా ఇప్పుడు ఒక వాయిద్యం ఉన్నది, సన్నాయో లేకపోతే మురళి, ఏదైనా దానిని ఎవరైనా వాయిస్తేనే వినిపిస్తుంది. ఆ ధ్వనిని వినిపించమని, ఆ సన్నాయిని ఎవరో ఒకరు ఆ విద్య తెలిసిన వాద్యకారుడు వాయించినప్పుడే వినిపిస్తుంది, లేకుంటే అది మౌనంగా. ఆ ధ్వనిని వినిపించమని. అది ఎవరు వినిపిస్తారు? సద్గురువే వినిపిస్తాడు. అనహద్ తూరు సునాదోజీ, అనహద్ తూరు బజాదోజీ. ఎందుకు సద్గురువుని అడుగుతున్నాడు? ఆ సర్వాధార సర్వేశ్వరుడు పరమాత్మయే సద్గురు రూపంలో అవతరించి మనలను అవతల తీరానికి చేర్చడానికి గురు రూపంలో వస్తున్నాడు కనుకనే ఇక్కడ వేడుకోవడం జరుగుతున్నది. పియకాబోజ్, ఆయన దర్శనము, ఆయన సామీప్యము, ఆయన సాన్నిధ్యమే సుహావన్లాగి, అంటే మనసుకు మనోహరంగా ఉంటుంది, సంతోషం కలిగిస్తుంది, అందమైనటువంటిది. అనహద తూరు, ఆ అనహద ధ్వని నిరంతరం మన లోపల జరుగుతూ ఉన్నది. మనం వింటున్నా వినకపోయినా, మనము అజ్ఞానంలో ఉండి వినటం లేదు, కానీ అది నిరంతరం ధ్వనిస్తున్నది. అది ఆ ధ్వనిని వినిపించమని. ఎందుకంటే పరమాత్మ ఆ శబ్ద ప్రకాశాల రూపంలో వ్యక్తమవుతున్నాడు, దర్శనమిస్తున్నాడు. ముందు వాటి దర్శనం చేసుకుంటే అవే మీదికి నడిపిస్తాయి, కారణ శరీరంలోకి, ధృపద ధామంలోకి చేరుస్తాయి.
अखियन नीर बहे जलधारा विरह की आग लगा दो. అఖియన్ నీరు బహే జలధార, జలధారలు కురుస్తున్నాయి. ఎక్కడి నుంచి? కళ్ళలో నుంచి అఖియన్ నీరు బహే జలధార. అఖియన్ కళ్ళలో నుంచి ఏదో ఒక బిందు ఒకటి రెండు చుక్కలు శాస్త్రానికి ఒక రెండు చుక్కలని కన్నీళ్ళు లోపల నుంచి వచ్చినాయి, తర్వాత ఆగిపోయినాయి అని కాదు. ఆ జలధార కురుస్తున్నది కళ్ళ లోపల నుంచి. అఖియన నీరు బహే జలధార. ఎటువంటి ధార అది? పరమదయాల్జీ మహారాజ్ రోధించినటువంటి ధార. పరమదయాల్జీ మహారాజుకు రాముడిని దర్శనం చేసుకోవాలని బయలుదేరతాడు. రామ దర్శనం. ఆ రాముడు రాముడిని భగవంతుడిని రాముని రూపంలో ప్రార్థిస్తున్నాడు. రాముని రూపంలో చిన్నప్పటి నుంచి ఇంట్లో రామాయణ పాఠం జరిగేది కనుక ఆ రాముని దర్శనం కోసము మహారాజు తప్పించేవాడు. ఆ రామ దర్శనం ఎట్లా? మనిషి రూపంలో నాకు రాముడు దర్శనం ఇవ్వాలి అనే కోరిక రోజు రోజుకి ఆ తపన పెరిగింది, ఆ దాహం పెరిగింది, ఆ భూకు ప్యాస ఆకలి దప్పులు పెరిగినాయి. ఆ దర్శనం కోసం దర్శనం అయితేనే కానీ ఈ ఆకలి దప్పులు తీరవు. అటువంటి కాంక్షతోని, అటువంటి తపనతోని మహారాజ్ పిపాసతోని బయలుదేరారు. ఎంతకు రాముని దర్శనం కాలేదు. రోజు ప్రార్థన చేసి ఆ కళ్ళలో నుంచి వచ్చే ధారను ఆపుకోలేకపోయేవాడు. అది ఎంతవరకు? ఒకసారి అయితే 24 గంటలు ఏడుస్తాడు. ఏడ్చినప్పుడు ఇప్పుడు డాక్టర్ వచ్చి చూసి ఆయన మాతి భ్రమించింది, పిచ్చోడైపోయినాడు అని డాక్టర్ నిర్ధారించిపోతాడు. ఈయన ఏడుపు దేనికోసం ఏడుస్తున్నాడు అనేది ఈ బయటి పరీక్ష చేసే ఆ వైద్యునికి ఏం తెలుస్తుంది? ఆ విరహం ఎందుకోసం వచ్చింది? పియా కా బోझ సుహా అఖియన నీరు బహే జలధారా. విరహకి ఆ విరహం అనే అగ్నిని చల్లార్చుకొని కోరుకున్నాడు. అఖియన నీరు బహే జలధార. కళ్ళ లోపల నుంచి నీళ్లు కారుతున్నాయి. ఏ విధంగా పరమదయాల్జీ మహారాజ్కు అంత 24 గంటలు ఏడ్చినప్పుడు ఏం జరిగింది? ఆ దర్శనం అయ్యింది. స్వప్నం లోపల తెల్లవారుజామున ఒక స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో దాతాదయాల్జీ దర్శనం కలిగింది. ఆ వాణి ఏమని వినిపించింది? నీ రాముడు ఈ దాతాదయాల్జీ రూపంలో అవతరించినాడు. దాతాదయాల రూపంలో ఫలానా జగ ఉన్నాడు, ఫలానా చోట ఉన్నాడు, వెళ్ళి దర్శనం చేసుకోమని అంతర్వాణి వినిపించింది. ఫలితంగా ఆయనకు దర్శనం లభించింది. అటువంటి ఏడుపు ఏడవాలి, అటువంటి రోదన జరగాలి, అటువంటి పిపాస, అటువంటి తపన మన లోపల నుంచి రావాలి. అందుకే మహారాజ్ ఏమంటున్నాడు ఇక్కడ? అఖియన నీరు బహే జలధార. ఆ ఏడుపు ఎట్లాంటిది? శబరి అడవిలో ఉండే పోయే స్త్రీ. ఆమె మతంగ మహాముని ఆశ్రమంలో ఉంటుంది. మతంగ మహాముని ఆశ్రమంలో సేవ చేస్తూ ఉంటుంది. ఆమె మతంగ ఋషి తన శరీరాన్ని వదిలే రోజు ఏమని చెప్తాడు? శబరి, నువ్వు ఆ రాముని కోసం శ్రీ మహావిష్ణువు రామావతారంలో రాబోతున్నాడు, ఆయన దర్శనం కోసం నువ్వు ఇక్కడ నిరీక్షించు, అప్పుడే నీ జన్మ సార్థకమవుతుంది, ఇక్కడ ఎదురు చూడు అని చెప్పి మతంగ మహర్షి ప్రాణం వదులుతాడు. అప్పుడు ఆమె ఆనాటి నుంచి రామదర్శనం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. 1 రోజు 2 రోజులు కాదు, అనేక సంవత్సరాలు గడిచిపోతాయి. కానీ ఆమె లోపల ఆ విరహ వేదన, రామదర్శనం కోసం కాంక్ష తరిగిపోలేదు. ఏమొస్తాడులే, ఇంకెంతకాలం ఎదురు చూస్తా, హాయిగా తింటాను పడుకుంటాను అనుకోలేదు. ఆమె ఎదురు చూస్తున్నది. ఏ చిన్న చప్పుడైనా కూడా, జింకలు వేగంగా పరిగెత్తుతున్నా కూడా, లేదా గాలి ఏదో సుడిగాలి వస్తున్నా కూడా, ఏ అలికిడైనా కూడా, ఏ కోకిల ధ్వని విన్నా ఎవరు వస్తున్నారో, రాముడు వస్తున్నాడు. ఎందుకంటే అడవి లోపల ఆ ధ్వనులు ఎప్పుడు వస్తాయి? నిర్మానుష్యంగా ఉంటే కాదు, ఏదో ఎవరో వస్తుంటేనో, ఏదో జరుగుతుంటేనో, ఏదో ఒక సంఘటన జరుగుతుంటేనో ఇట్లాంటివి జరుగుతుంటాయి. ఎవరో వస్తున్నారని, రాముడు వస్తున్నాడేమో అని ఉలికిపడి వెళ్ళి చూస్తూ ఉంటుంది. ఆ విధంగా చూసి చివరికి ఆమె నిరీక్షణ, ఆమె తపస్సు ఫలిస్తుంది, రామదర్శనం దొరుకుతుంది. ఆమె ఇచ్చిన ప్రేమతో ఇచ్చిన ఎంగిలి పళ్ళు సైతం ప్రభువు తింటాడు. ఆమె జన్మ సార్థకమైపోతుంది. అదేవిధంగా అంతటి విరహ వేదన మన లోపల ఉన్నప్పుడు, మన లోపల మనం పెంచుకున్నప్పుడు మాత్రమే దర్శనం లభిస్తుంది. అఖియన నీరు బహే జలధార
విరహకి ఈ విరహం అనే అగ్నిని చల్లార్చు. ఆశా తృష్ణ సభు విధి మేటో. ఆశా తృష్ణ దేనికోసము? ప్రపంచం కోసం మనం ఏడుస్తున్నాం. ఆశలు మన ప్రపంచం కోసం ఉన్నాయి. అటువంటి సభు విధి మేటో అన్ని రకాల ఆశల తృష్ణాలను ఏవి నీవు వాటిని తొలగించు. ఏది ఆ ప్రభు దర్శనం కోసం, అంతర్ముఖంగా స్వామి దర్శనం కోసం నా ఆశ ఉన్నది, నా తృష్ణ నా దాహం ఉన్నది. వాటిని చల్లార్చు, తొలగించు. ఆశా తృష్ణ సభు విధి మేటో ధృపద ఆకే లఖాదోజి. ఆ ధృపద స్థానాన్ని నాకు దర్శనం చేయించు, చూపించు. లఖానా అంటే చూపించడం, దర్శనం ధృపద ఆకే. నీవు వచ్చి నాకు ఆ ధృపద స్థానాన్ని చూపించు. హే సద్గురు, హే మాలిక్. జియ ఘబరాయా హియా కులావే జీకి జలన్ మిటా దో. జియా ఘబురాయా, ఈ హృదయం అనేది గాబరా పడుతున్నది. హియా కులావే, హృదయము తపిస్తూ ఉన్నది. జియ ఘబురాయా హియా కులావే జీకి జలన్ మిట. ఈ హృదయం యొక్క జ్వలనం అంటే మంట, జ్వాలను చల్లార్చు. హృదయం లోపల ఆ విరహ జ్వాల ఏదైతే ఉన్నదో దానిని చల్లార్చు. ఎప్పుడు అది చల్లారుతుంది? ఆ దర్శనం అయినప్పుడు మాత్రమే చల్లారుతుంది. అంతవరకు ఇది శాంతించదు. జియా ఘబరాయ, మనం ఏంటిది? ప్రాపంచికమైనటువంటి ఏ చిన్న కష్టం వచ్చినా కూడా గాబరా పడుతుంటాం. కానీ ఆ గాబరా దేనికోసం ఇక్కడ గాబరా పడుతున్నాడు శిష్యుడు? ఆ దర్శనం కోసమే. జియ ఘబరాయా హియా కులావే జీకి జలన్ మిటా దో. జీకి జలన్, హృదయపు జ్వాలను చల్లార్చు. నిసదిన తడుపు నిసదిన తరసు ప్రేమ నగర్ పహుంచా దోజి. నిసదిన తడుపు నిసదిన తరసు, ఎల్లవేళలా తపిస్తున్నాను, ఎల్లవేళలా దానికోసం బాధపడుతున్నాను. ఆ విరహకాంక్షతోని నేను బాధపడుతున్నాను. నా హృదయం నా వేదన, నా బాధ దానికోసమే. దేనికోసము? ప్రేమ నగర్ పహుంచా దోజి. ఆ ప్రేమ నగరానికి నన్ను, ఎందుకంటే సర్వాధార సర్వేశ్వరుడు ప్రేమ స్వరూపుడు కనుక, ఆయన ఉండే నిజధామము శాంతికి నిలయం కనుక, ఆనందానికి నిలయం కనుక అక్కడికి నన్ను చేర్చు. ఆ ప్రేమ నగరానికి నన్ను చేర్చు. ఫల్ మీటే మిలే దయా సే బూందు అమీకి పిలా. ఫల్ మీటే మిలే దయా సే, ఆ దయతోనే ఆ ఫలితము మీఠా, ఆనందం అనే అద్భుతం మధురమైనటువంటి ఫలితం నాకు లభింపజేయి. ఆ తీయని ఫలాన్ని నాకు లభింపజేయి, నాకు ఇప్పించు హే సద్గురు. ఎందుకంటే నేను నిరంతరము 24 గంటలు 8 జాములు ఎల్లవేళలా ఆ దర్శనం కోసం, ఆ నిజధామానికి నేను ఏ ఇంటి నుంచి అయితే దిగి వచ్చినో, ఏ పరమాత్మ చరణాలను వదిలి వచ్చినో, ఆయే ధే రోతే చలే హస్తే హుయే సంసారసే. ఏడుస్తూ వస్తాం. ఎందుకు వస్తాము? ఆ చరణాలను విడిపోయి వచ్చినాం, ఆ నిజధామం నుంచి బయటపడి వచ్చినాం, ఆ ఆనందమంగళ స్థానానికి దూరం అయిపోయినాం అన్న బాధతో ఏడుస్తూ శిశువు జన్మిస్తాడు. అందుకని ఏమంటున్నాడు? ఫల్ మీటే మిలే దయాసే బూందు అమీకి పిలా దోజి. అమి అమృతం, అమృత రసము. రస్ గగన్ గుఫామే అజర్ జరే. రస్, అమృత రసం ఎక్కడున్నది? మన కారణ శరీరంలోనే ఉన్నది. ఆ భాండము, అమృత భాండం మన దేహంలోనే ఉన్నది. రస్ గగన్ గుఫామే. కబీర్ సాహెబ్ అన్నాడు, అజర్ జరే. ఆ అజర్, ఆ అమృతము కురుస్తూ ఉంటుంది ఆ చిదాకాశ బ్రహ్మాండం నుంచి, మన మస్తిష్కం నుంచి, కారణ శరీరం నుంచి. అది ఆ రస్ గగన్ గుఫ అంటాడు. గుఫ అక్కడి నుంచి ఫల్ మీటే మిలే దయాసే బూందు అమీకి పిలా దో. ఆ అమృత రసాన్ని తాగించు. అమృతం ఒక బిందువైనా ముందు తాగించు, తర్వాత పాత్రతో తాగించు. ఫలితంగా ఏమవుతుంది? అమృతత్వం లభిస్తుంది. మనిషి అమృతతుల్యుడవుతాడు. అక్కడికి చేరిన తర్వాత ఇంకా జనన మరణాలు ఉండవు.
అమృతం ఆ గగన గుఫలో రస గగన గుఫలో ఉన్న అమృతం తాగిన తర్వాత, ఆయన తాగించే అమృతము తాగిన తర్వాత ఇంకా జనన మరణాలు ఉండవు. అందుకనే దానికోసం ప్రార్థన చేస్తున్నాడు. తుజు బిన్ నహీ హై కోయి, ఆయన తప్ప ఎవరు? తుజు బిన్ నహీ హై కోయి मेरे दयाल दाता, रखना कृपा की दृष्टि मुझ पर कृपाल दाता, तुझ बिन नहीं है कोई अपनी शरण में ले लो मेरे దయాల్ దాత. ఆయన శరణంలోకి మనం చేర్చుకున్న తర్వాత మన ప్రార్థన ఎట్లుండాలి? తుజు బిన్ నహీ హై కోయి, నీవు తప్ప నాకు ఇంకెవరు లేరు, నీవే తప్ప ఇతప్పరం పెరుగా, నీవు తప్ప తుజు బిన్ నహీ హై కోయి మేరే దయాల్ దాతా, రఖనా కృపా కి దృష్టి ముझ పర్ కృపాల్ దాతా, తుజు నీవు తప్ప నాకు ఇంకెవరు లేరు, నీవే నన్ను రక్షించు. నా భారం నీదే, నా బాధ్యత నీది. व्याकुल हूँ चहूँ दिश में भटकूँ भूल भरम को हटा दो. వ్యాకుల్ హూ చహూ దిశ్ మే భటుకు, చాలా వ్యాకుల పడుతున్నాను, గాబరా పడుతున్నాను. కొంచెం సేపు ఏదైనా వస్తువు మనకు అందకపోతే మనం ఎంతో బాధపడిపోతుంటాం. సమయానికి దైనందిన జీవితంలో సమయానికి ఏ వస్తువు అందకపోయినా కూడా ఎంత పరేషాన్ అయిపోతాం. ఆ వస్తువు కోసం తపిస్తాము, ప్రయత్నం చేస్తాము. మరి ఇక్కడ వ్యాకులం దేని గురించి ఉండాలి? మన వ్యాకులం దర్శనం కోసం ఉండాలి, ఆ పరమాత్మ దర్శనం కోసం, పరమాత్మ కోసమే మన వ్యాకులం ఉండాలి. ప్రపంచంలో దుఃఖాలు, కష్టాలు, సుఖాలు వస్తుంటాయి, పోతుంటాయి. అవి కర్మ ఫలితం ప్రకారం వస్తుంటాయి. వాటి గురించి మన ఏడుపు ఉండకూడదు, వాటి గురించి మన మనసు వ్యాకుల పడకూడదు, వాటి గురించి మన విరహం ఉండకూడదు. మన విరహం దేనికోసం ఉండాలి? ఆ పరమాత్మను పొందడానికి. వ్యాకులు హూ చహూ దిశ మే భటుకు, నాలుగు వైపులా అటు ఇటు భ్రమ పడుతున్నాను, అటు పోతున్నాను, ఇటు పోతున్నాను, ఏదో మానవ ప్రయత్నాలు చేస్తున్నాను, కానీ ఫలితం దొరకటం లేదు. ఏది? వ్యాకులు హూ చహూ దిశ మే భటుకు, నాలుగు వైపులా భ్రమిస్తున్నాను. భూలు భరముకో, మన భూల్ అంటే పరమాత్మ, భూల్ అంటే పొరపాటు, తప్పు, పొరపాటు చేస్తున్నాం. తెలిసింది కొన్ని, తెలియక కొన్ని మన వలన తప్పులు జరుగుతున్నాయి, పొరపాట్లు జరుగుతున్నాయి. భూలు భ్రమరముకో ఘటావోజి, ఈ భ్రమలను, సంశయాలను తొలగించు. ఎందుకంటే భూలు భరముకో ఘటాదోజి, ఎటువంటి భూలు చేస్తున్నాము, ఎటువంటి తప్పు చేస్తున్నాము, ఎటువంటి పొరపాటు చేస్తున్నాము, దేనికోసం బాధపడాలనో, దేనికోసం అన్వేషించాలనో దానికోసం కాకుండా భౌతికమైనటువంటి అశాశ్వతమైనటువంటి వస్తువుల కోసం తప్పిస్తున్నాం. ఏది నిరంతరము మన లోపల ధ్వనిస్తున్న ధ్వనిని వినకుండా ఉండడమే అది శబ్ద ప్రకాశాల రూపంలో సర్వాధార సర్వేశ్వరుడు వ్యక్తమవుతున్నాడు, పరమాత్మ వ్యక్తమవుతున్నాడు. అందుకే అది ఆయన పిలుపు. శబ్దము అంతరంలో నిరంతరం ధ్వనించే శబ్దము ఎవరిది? ఆ పరమాత్మ పిలుపు. దాన్ని వినకపోవటము ఎంత పెద్ద తప్పు, అంత గొప్ప తప్పు చేస్తున్నాం. మన జన్మ మరణాలకు కారణం ఏంటి? మనం ఎందుకోసం వచ్చినాము, ఎక్కడికి పోవాలి, మన అసలైన గురువు ఎక్కడున్నాడు, అసలైన పరమాత్మ ఎక్కడున్నాడు, ఆయనను పొందటం ఎట్లా అనేది ఒక్క క్షణం కూడా మనం దాని గురించి ఆలోచించాం. అది తప్పు. కాబట్టి అదే మన పొరపాటు. దానిని తగ్గించమంటున్నాడు. అంటే నిన్ను ఏ విధంగా చెందాలో, నీకు ఏ విధంగా పొందాలో నాకు మార్గం చూపించు. నా విరహ వేదన, నా విరహిన దేత్ సందేశ, విరహిణి తన సందేశాన్ని ప్రియుడికి పంపిస్తుంది. విరహిణి, ఆ విరహము దేనికోసం? ప్రాపంచికమైన వ్యక్తుల కోసము, ప్రాపంచికమైనటువంటి వస్తువుల కోసం మన విరహం ఉండకూడదు. కేవలము పరమాత్మ దర్శనం కోసం, పరమాత్మను కలుసుకోవడం కోసం, ఆయన నిజధామంలోకి మనం చేరడం కోసం మన విరహం ఉండాలి. ఆ సందేశం ఎవరు తీసుకెళ్తారు? ఈ గురువు తీసుకెళ్తారు. గురువు ఆప్ గురు సద్గురు దయావరు ప్రేమకే భండార, ప్రేమకు భండారము, ప్రేమకు నెలవు, సాగరుడైనటువంటి ఆ సద్గురువే మన విరహ వేదనను
ఆ పరమాత్మ వద్దకు చేరుస్తాడు. పరమాత్మయే ఆ భగవంతుడే సద్గురు రూపంలో ముందు అవతరిస్తున్నాడు. అవతరించి మనను తన సన్నిధిలోకి చేర్చుకుంటున్నాడు. వ్యాకులు చహో దిశమే భటుకు, చాలా వ్యాకుల పడుతున్నాను, బాధపడుతున్నాను, నాలుగు వైపులా తిరుగుతున్నాను, అటు ఇటు అటు ఇటు దారి తెలియక తిరుగుతున్నాను. ఏమైంది? భూలి భారము, నా పొరపాట్లను భ్రమలను తొలగించు, నా అసలైన గృహం ఏదో, అసలైన తండ్రి ఏదో ఎవరో దానిని మరిచి ఇతరమైనటువంటి తప్పులు జరిగిపోతున్నాయి. మానసికంగా తప్పులు జరిగిపోతుంటాయి, కర్మ ద్వారా తప్పులు జరుగుతుంటాయి, వాక్కు ద్వారా తప్పులు. ఇవన్నిటిని తొలగించు. నా 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 ఒక నా బాధ కేవలము, నా విరహము, నా వ్యాకులము అంతా కేవలము నీ దర్శనం కోసం మాత్రమే, సద్గురు సంతు పరమాత్మ దర్శనం కోసమే నా విరహమున్నది. విరహన సందేశ. విరహం ఎటువంటి విరహము? మీరాబాయి లాంటి విరహం ఉండాలి. మీరాబాయి గిరిధర గోపాలుని కోసము ఎంతటి విరహ వేదన అనుభవించింది. నిరంతరం భౌతికమైనటువంటి సుఖ సంపదల కోసం రాజగృహంలో పుట్టినా కూడా, రాజగృహంలో మెట్టినా ఆమె ఈ భౌతిక సంపదల కోసం బాధపడలేదు. ఆమె విరహం అంతా కృష్ణుని కోసమే జరిగింది. కనుకనే ఇవాళ కొన్ని వందల సంవత్సరాలు గడిచినా కూడా ఇవాళ ఆమె పేరు నిలబడి ఉన్నది. అటువంటి ఆమె కావాలనుకుంటే ఎంతమంది రాజులు జరిగిపోలేదు, ఎంతమంది రాణులు రాలేదు పోలేదు. ప్రపంచ భౌతిక సుఖాలలో అనుభవించారు, పోయారు. ఇవాళ ఎవరు తలుచుకోవట్లేదు. ఆ మీరాబాయి విరహ వేదన, ఆ విరహం ఆంఖ్య, ఆ ప్రభు దర్శనం కోసమే ఆమె నుంచి, ఆమె కళ్ళల్లో నుంచి అమృత బిందువులు రాలినాయి, అది కన్నీటి ముత్యాలు రాలినాయి మీరాబాయికి. ఎందుకోసం ఏడ్చింది? కృష్ణ దర్శనం కోసం బాధపడ్డది. నర్తించింది, గానం చేసింది. విరహన దేత సందేశా పునా పియాకో మేరీ సునాదోజీ. ఆ ప్రియతమునికి నా వేదనను, నా విరహ వేదనను వినిపించు. దయగలిగి కిందికి దిగొస్తాడు, నన్ను తన చెంతకు చేర్చుకుంటాడు. పిలవ ఘర్కి హూ ఈ నరాహ బాటకి. ఘర్కి అంటే ఇంటికి, ఇంటి నుంచి బయలుదేరినాను, దారిలో మార్గంలో ఉన్నాను. అటు ఇంటికి చెందక, ఇటు దారికి చెందక మధ్యలో ఉన్నాను. ఘర్కి హుయి నరాహ బాటకి హియకా కష్ట హఠా దోచి. హియకా కష్ట, హృదయంతో బాధపడుతున్నాను. నా మనసులో ఈ కష్టాన్ని, నా మనసు కష్టాన్ని, నా హృదయంలో పలు వేదనను తొలగించు. హియకి కష్ట హఠా దోజీ రాధాస్వామి శరణ్ బలిహారి జముకా జాలి కటా దోజీ. రాధాస్వామి శరణ్ బలిహారి. ఆయన రాధాస్వామి చరణాలకి శరణు పొంది, ఆయన శరణు పొంది నన్ను నేను అర్పించుకుంటున్నాను, సమర్పించుకుంటున్నాను. ఎట్లా? జమికి జాలి కటా దోజీ. యముని వలయాన్ని, యముని వలను తొలగించు, నరికేసేయి, తొలగించు, నశింపజేయి. యముడు విసిరే తాడును, యమపాశం నుంచి నన్ను తప్పించు. యమపాశాన్ని తీసేయగల సామర్థ్యము పరమాత్మకు ఒక్కడికే ఉంటుంది, సర్వాధార సర్వేశ్వరుడికే ఉంటుంది. అది తొలగిపోవాలంటే ముందు మనం ఏం చేయాలి? యముడు మన దగ్గరికి రాకుండా ఉండాలంటే, యమపాశం మనం మెడకు బిగుసుకోకుండా ఉండాలంటే రాధాస్వామి చరణ్కి, రాధాస్వామి చరణాలలో నువ్వు శరణు వేడి మనం ఆయనకు సమర్పించుకోవాలి. ఎట్లా? నోటితోని కాదు, హృదయంతో, మనస్ఫూర్తిగా మనము సమర్పించుకున్నప్పుడు మాత్రమే రక్షణ లభిస్తుంది. ఏదో ఒకనాటికి ఏ విధంగా అయితే ఏదో ఒకనాటికి శబరికి దర్శనం దొరికిందో, నిరంతరం 24 గంటలు ఏడ్చిన తర్వాత ఆ రాముడు దాతాదయాల రూపంలో పరందయాలజీకి ఏ విధంగా దర్శనం దొరికిందో, జీవితము సార్థకమైందో, ఆ విధంగా మనకు కూడా ఏదో ఒక రోజుకు దర్శనం లభించే అవకాశం ఉంది. అందుకనే మనం ప్రార్థిద్దాము. ప్రేమకి డగర్ దిఖా దోజీ, ప్రేమకి డగర్ బతా దోజీ అని మన సద్గురుకు మన ప్రార్థన ఉండాలి.
మనస్ఫూర్తిగా జరుగుతూ ఉండాలి, నిరంతరం జరుగుతూ ఉండాలి. భౌతికమైనటువంటి వ్యామోహాల పట్ల మనం విముఖులమై ఉదాసీనులమై కేవలం దర్శనం కోసం అమృత రసం తాగించమని, అమృత పానం చేయించమని మన ప్రార్థన ఉండాలి. నిజధామానికి మనం చేర్చుకోమని, ఆనందమంగళకి, శాంతికి, లోకానికి మనం చేర్చుకోమని, దేవతలు కూడా తప్పించేటటువంటి ఈ మానవ జన్మను సార్థకం చేయమని మన ప్రార్థన ఉండాలి. అందుకు ప్రయత్నం చేద్దాము. అందరికీ రాధాస్వామి.